ఇక్కడ చూస్తే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు క్వశ్చన్ మార్క్, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం, విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం, దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్టు వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్టు వార్తలు రావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయని ఆదేశించింది. ప్రాథమిక విచారణ కోసం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని, వదంతులు వ్యాపింప చేస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ ఈ వదంతులపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. 5 సభ్యులను కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారం తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీ చేసినంత మాత్రం న్యాయ వ్యవస్థ ప్రతిష్ట తిరిగి రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడం, ఆయనపై సీజే అంతర్గత విచారణ చేపట్టడం చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది బయట పెట్టారా అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. లేకపోతే 7 కొండల పరిధిలో వాణిజ్య